शांति ओम शांति शिव बाबा की जय शिव बाबा की जय शिव शक्ति पांडव सैन्यानिकी जय ब्रह्मा बाबा की जय जगदम्बा सरस्वती की जय ओम शांति Urban Development Authority Vikas Mahmad IAS గారి ద్వారా టెంకాయ కొడవలో కొడుతున్నారు. టెంకాయ పైకి గట్టిగా ఉంటుంది, లోపల మనకి కొబ్బరి నీరు అందిస్తుంది. ఏదైతే మన ఆరోగ్యానికి అత్యంత మనకి ఉపయోగపడుతుందో అదే విధంగా ఈరోజు మనం ఆ దేహం అనేటువంటి ఈ యొక్క గట్టి చుక్కను మనం ఎప్పుడైతే పగలగొట్టి లోపలికి వెళ్తామో అప్పుడు ఆత్మ యొక్క ఆంతరిక శక్తిని మనం అనుభవం చేయొచ్చని దానికి గుర్తుగా ఈ టెంకాయను కూడా ఈరోజు మనం పగలగొడుతున్నాం. ఓం శాంతి. హైదరాబాద్ శ్రీకాంతే గారు కూడా తమ యొక్క శుభ భావనలతో ఈరోజు శివ పరమాత్మని స్మృతిలో ఉద్ఘాటనను ప్రారంభించారు. అలాగే మన జోన్ నుండి విచ్చేసిన పవిత్రకే గారు కూడా తమ యొక్క శుభ భావనలతో ప్రారంభోత్సవం చేస్తున్నారు. కార్యక్రమానికి నిమిత్తమై ఉన్న సరోజనకే చేతుల ద్వారా కూడా ఈరోజు ప్రారంభోత్సవం జరుగుతోంది. ओम शांति फोटो तगोंड्रा ಸ್ವಲ್ಪ ಹಿಂದೆ ಬರಬೇಕು. ओम शांति फोटो बरल वीडियो बरल सिस्टर మహారథుల కమల హస్తాల మీదుగా ఈరోజు మనం శిలాఫలకాన్ని కూడా ఉద్ఘాటన చేస్తాం. అందరూ కూడా చాలా సంతోషభరిత క్షణం ఇది. జ్ఞానోదయ భవనం యొక్క ఉద్ఘాటన శ్రీ
క్లాస్ వర్క్ గారి చేతుల మీదుగా మరియు అలాగే కమిషనర్ గారి చేతుల మీదుగా జ్ఞానోదయ జరగబడింది. जो हम सब आत्माओं का पिता है, तो हम स्वयं को आत्मा समझ करके, क्योंकि शरीर तो है नहीं, ये तो नश्वर है, इसमें हड्डी मांस का मतलब है, इसमें जो infinitesimal point of light, that is actually the self, and the father of that inner self is the soul, who is eternal, immortal, and imperishable. He is ocean of peace. तो इसलिए उसमें बहुत सारी पॉजिटिव एनर्जी है। क्यों भगवान को याद करना चाहिए? क्योंकि उसके पास बहुत पॉजिटिव एनर्जी है। ओशन ऑफ पीस है, ओशन ऑफ ब्लिस है, ओशन ऑफ नॉलेज है, ओशन ऑफ ह्यूमिलिटी है। तो जब हम यहाँ बैठते हैं तो उससे उस पावर को we try to withdraw and we try to accumulate such powers. That is the technique of positive meditation which we learn and practice every day. So just we sit in. ముందే పని ప్లీజ్. ప్రతిరోజు జ్ఞానాన్ని నిర్మించేందుకు ఆధారమైనటువంటి క్లాస్ హాల్ యొక్క ఉద్ఘాటన అతిథి వర్యులందరి హస్తాల మీదుగా జరుగుతోంది. ఓం శాంతి, ఓం శాంతి, ఓం
ప్రతిరోజు శిక్షణలు చేయడానికి స్థానం ఇది. ఈ స్థానాన్ని ఈరోజు ఆ పరమాత్మ స్వరూపానికి గుర్తైన జ్యోతి ద్వారా మనం ప్రారంభం చేస్తున్నాం. सबके आंतरिक अज्ञान को दूर कराने वाली ज्योति आज हम जला रहे हैं। सभी अपने मन में शुभ संकल्प करें। यहाँ जो भी आए वो अपने आत्मा उन्नति करके अपने अंदर के सभी कमजोरियों को दूर करते हुए अपने अंदर ज्ञान के उदय करा के अपने जीवन में सफल हो, निर्विघ्न हो, निरोगी हो, ऐसे हम शुभ संकल्प करते हुए आज ये ज्योत जगाया है। जग बदलने वाला राजयोग का मार्ग यही है। జీవితంలో ఎప్పుడైతే జ్ఞాన యోగాల జ్యోతి అనేది వెలుగుతుందో అప్పుడే మన జీవితంలో మధురత, సహనశీలత, పవిత్రత ఇలాంటి అనేక గుణాలు అనేవి భారతదేశంలో తద్వారా మన జీవితం ఎంతో మధురంగా మనకు మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వారికి కూడా అనుభవం అవుతుంది. దీనికి ముందుగా కేంద్ర ఏ విధంగా కేకును కట్ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని సరి చూడగలిగేటువంటి అవకాశం మనకు దక్కుతుంది. అదేవిధంగా మనందరిలో ఉన్న బలహీనతల్ని కట్ చేసినప్పుడే మన జీవితంలో దాగి ఉన్నటువంటి మాధుర్యం కూడా మనకు అనుభవం అవుతుంది. మంజు అక్కయ్య ఎక్కడున్న వేదిక వద్దకు రాగలరు భావిస్తూ వికాస్ కార్బన్ గారు తమ యొక్క అన్నయ్య గారికి మరి శ్రీలా అక్కయ్య గారు పరమాత్మ యొక్క సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నారు. కమిషనర్ గారు కానివ్వండి, అన్నయ్య గారు కానివ్వండి, ఎంతో బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా, ఆదివారం అయినప్పటికీ కూడా చాలా బిజీ స్కెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అక్కయ్య గారు ఇచ్చినటువంటి ఈశ్వరీయ ఆహ్వానాన్ని కాదనకుండా సమయాన్ని వెలికి తీసి ఇక్కడ మన ముందుకు వచ్చి హాజరై ఉన్నారు. विकास कारमत भाई जी, आप अपनी शुभकामनाएं हमारे सामने रखेंगे तो और भी बहुत आपका जो फीलिंग्स है यहाँ आने के बाद। नमस्कार सबको, मेरा नमस्कार। आप सबको बहुत बहुत शुभकामनाएं। ये नया हमने आज ज्ञानोदय भवन का इनॉग्रेशन किया और पूरा मुझे दीदी सबसे ब्रीफ भी कर रहे हैं कि क्या कॉन्सेप्ट है, कैसे सोर्स ऑफ पावर
लॉर्ड महादेवा की हम उनके डेडिकेशन में किस तरह से मेडिटेशन को बढ़ावा दे रहे हैं हाउ మనం ఎలా అంటే ఒక మెడిటేషన్కి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాము ఈ యుగంలో అంటే అది చాలా చాలా మంచి చాలా బాగా మాట. ఇప్పుడు నేను రాజస్థాన్ నుండి ఉన్నాను నార్మలీ, కానీ నా అప్బ్రింగింగ్ మొత్తం గుజరాత్లో చేయడం జరిగింది. గుజరాత్లో కూడా ఇది కల్చర్ చాలా మంచి ఉంది మెడిటేషన్ సంబంధించి. అంటే మీరు వినని ఉంటారు అంటే విపాసన ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. సో आई हैव बीन कनेक्टेड, मैंने काफ़ी देखा हुआ है, मैं काफ़ी समझता हूँ और मेरी फैमिली तो बहुत जुड़ी है. तो ये पूरा कॉन्सेप्ट जो है मुझे बहुत सही लगता है. నాకు చాలా ఇష్టం. అంటే సింపుల్ రీజన్ అంటే మనకి యుగంలో మీ అందరికీ తెలుసు ప్రతిరోజు ఏదో టెన్షన్ స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంటుంది. మీ అందరూ కూడా మార్నింగ్ ఇక్కడ వచ్చారు, కానీ మార్నింగ్ ముందు ఖచ్చితంగా టెన్షన్తో అంటే మీరు సాల్వ్ చేసి వచ్చారు. ఇది చేయాలి, ఆ పిల్లల కోసం ఇది చేయాలి, ఇది చేసి వెళ్దాము, లేట్ అయిపోయాము, 5 minutes ఉంది, 10 minutes ఉంది. సేమ్ ఫర్ మీ ఆల్సో. ఓకే 9 AM అయింది, త్వరగా వెళ్ళాలి. సో మై ఓన్లీ పాయింట్ ఇస్ మనము ప్రతిరోజు అంటే ఏదో టెన్షన్ స్ట్రెస్లో ఉంటాము, కానీ ఇది ఒక ఈ యాక్టివిటీ మన లైఫ్లో ఇఫ్ వి ఇన్కల్కేట్ అంటే ఒక పర్మనెంట్గా మన లైఫ్లో సెట్ చేస్తే ఆ టెన్షన్ ఎలా అంటే హ్యాండిల్ చేయాలి, అది మనకి స్ట్రెంత్ ఒక ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం చాలా చాలా ఇంపార్టెంట్. అది నేనంటే నా వయసు అంటే నేను చాలా ఐఎమ్ నాట్ వెరీ ఓల్డ్, ఐఎమ్ జస్ట్ 27, బట్ వాట్ ఐఎమ్ టెలింగ్ ఇస్ దట్ ద స్ట్రెంత్, ద కరేజ్ టు హ్యాండిల్ డైలీ టెన్షన్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ పీస్ ఇన్ ద మైండ్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ చూస్తారు కదా, క్రికెట్ మెనీ పీపుల్ మస్ట్ హ్యావ్ సీన్. అక్కడ గ్రౌండ్లో కెప్టెన్కి ఎలా వాళ్ళు హ్యాండిల్ చేయాలి సిచ్యువేషన్కి, అంతమంది అక్కడ చూస్తున్నారు. అంటే 80,000 గ్రౌండ్లో చూస్తున్నారు, 2-3 crores టీవీలో చూస్తున్నారు, మొత్తం దేశం చూస్తున్నారు, ఒలింపిక్స్ చూస్తుంటే ఎనీథింగ్. ఆ టెన్షన్ ఎలా హ్యాండిల్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ మైండ్ మీద కంట్రోల్ ఉండాలి. సరే ఓకే నో ఇష్యూ, నెక్స్ట్ ఓవర్ చూస్తాము, ఓకే ఈ బాల్ బౌండరీ పోయింది, ఓకే నెక్స్ట్ ఓవర్ చూస్తాము, అక్కడ ప్లేస్ చేస్తాము, ఇది చేస్తాము, అంటే కొంచెం కామ్నెస్, పీస్ఫుల్నెస్. దిస్ సెంటర్ విల్ బ్రింగ్ దట్ పీస్ఫుల్నెస్ టు కుప్పం. అది నాకు తెలుసు. ఆ కుప్పంలో ఒక పీస్ కావాలి, ఒక శాంతి కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ రావాలి. సింపుల్. ఐ విల్ ఆల్సో జాయిన్, ఐ విల్ ఆల్సో కమ్. సో వెనెవర్ దెర్ ఇస్ ఎనీ సిచ్యువేషన్ వేర్ somebody is going through manekante now in today's world we don't address the issue of depression, anxiety. మనమంటే అది చాలా ఇగ్నోర్ చేస్తున్నాము. ఒక సొసైటీ వైపు నుండి అది ఇగ్నోర్ చేయడానికి ఉండదు, కానీ మనం చేస్తున్నాము. అంటే మన our own children only. In fact many people you must be seeing in your daily life who are going through some depression, but we don't address it. అడ్రస్ చేయం. మనం ఏమనుకుంటామంటే ఏముంది, అది చిన్నమాట కదా, నా టైంలో ఇది కూడా లేదు ఇప్పుడు. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ విత్ టైమ్ ఎవ్రీథింగ్ చేంజెస్. ఒక మన ఇన్ ద యుగ్ ఆఫ్ ఇన్ ద ద్వాపర్ యుగ్ మీ అందరికీ తెలుసు. అండ్ ఇన్ సత్యుగ్ లార్డ్ రామా వాజ్ దేర్, బట్ పీపుల్ వేర్ ఆల్సో డిఫరెంట్. ఎట్ దట్ టైమ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ట్రూ ఓన్లీ. మొత్తం అంటే సత్యం ఉండాలి, అది మాట కరెక్ట్ కదా. కానీ మళ్ళీ ద్వాపర్ చేంజ్ ఏంటి అంటే మళ్ళీ నేను స్మార్ట్గా ఉండాలి. లార్డ్ కృష్ణ వచ్చారు, నేను స్మార్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా అంటే వెరెవర్ ఎనీబడి కెన్ బి సేవ్డ్ బై స్పీకింగ్ సమ్ లై, సమ్ ఉమెన్స్ రెస్పెక్ట్ ఆర్ సంథింగ్, దెన్ యూ షుడ్ డూ ఇట్. ఒక భగవద్గీత మీ అందరికీ తెలుసు. నా పాయింట్ అంటే ప్రతి యుగంలో ప్రజలు చేంజ్ అయ్యారు, కాబట్టి మనకి లైఫ్ స్టైల్ కూడా అదే విధంగా చేంజ్ అయింది. ఇక్కడ కూడా ఈ యుగంలో కూడా మనకి లైఫ్ స్టైల్ టోటలీ డిఫరెంట్గా ఉంది. కానీ ప్రతి యుగంలో ఒక లైఫ్ స్టైల్లో పీస్ ఎలా అంటే మనకి ఉండాలి అంటే గీత ద్వారా ఉండాలి, లేకపోతే అక్కడ అప్పుడు साधु महाराज చాలా అంటే बहुत उन्होंने किया उस समय, तो वहाँ उनके पास जाके साधना करना एक पीस था. आज के ज़माने में टुडेज वर्ल्ड इट इज़ नॉट पॉसिबल. కాబట్టి this Jnanoday Bhavan, these kind of organizations help us. I am just linking every yuglo
అంటే వాట్ ఈస్ ద వే టు ఫైండ్ పీస్. ఎవ్రీ యుగ్ హ్యాస్ అ వే ఆఫ్ ఫైండింగ్ పీస్. సో ఈ యుగంలో కూడా అంటే ఇది ఒక వే ఆఫ్ ఫైండింగ్ పీస్ ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ that it has been inaugurated today. It will bring great peace, and I will be here at least for 2 years. That much I know. So whatever help is required from my side, from Commissioner Garu, he is also joined newly, and we both have come from Nellore only. So he is also a very dedicated officer. So whatever help we can do from municipality, from TADA office, we'll definitely do. That is a promise I make. Thank you very much for inviting. It is a great pleasure to be here. Thank you. ఇప్పుడు సరోజిని అక్కే గారు వెల్కమ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకు తెలియజేస్తారు ఈ యొక్క భవనం యొక్క మహత్వం. ఓం శాంతి, ఓం శాంతి. ఇక్కడ వివిధ సేవా కేంద్రం నుండి వచ్చినటువంటి సమర్పితమైన అక్కయ్యలు, సోదర సోదరమణులు, మన పెద్దలు, స్టేజ్ని అలంకరించిన పెద్దలు గీతాబెంజి, లీలాబెంజి, షీలాక్కయ్య అందరికీ కూడా స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జ్ఞానోదయ భవనం యొక్క ఉద్ఘాటన కార్యక్రమం జరుగుతోంది. ప్రతి ఒక్క ఎవరీ 5000 years ఒక కల్పం అని అంటారు. సో ఈ డేట్ ఏదైతే ఫిక్స్ అయి ఉంది కల్పంలో, సో ఆ విధంగానే ఈరోజు కూడా జరిగింది. కానీ ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చారు అని అంటే మహాభాగ్యశాలిలు అని అనుకోవాలి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మేము యాక్చువల్లీ అందరూ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలవాలి అని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇన్విటేషన్ ఇచ్చాము. ఏ ఒక్క డిపార్ట్మెంట్ కూడా వదలకూడదని. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు పిలవటానికి ముందు అన్ని డిపార్ట్మెంట్కి హెడ్ మన కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆఫీసర్ గారు. సో ఫస్ట్ వాళ్ళని ఇన్వైట్ చేసిన తర్వాత అందరికీ మేము ఇంటిమేషన్ ఇవ్వటం జరిగింది. అంతకుముందు మన కలెక్టర్ గారు కూడా వచ్చారు ఇక్కడ, సుమిత్ అన్నయ్య వాళ్ళు, సుమిత్ కుమార్ గారు. నేను సండే ఎక్కడికి కూడా వెళ్ళనమ్మా, కానీ నేను నెక్స్ట్ డే కంపల్సరీ వస్తానని అన్నారు. సో ఈ టైంలో అన్నయ్యకి స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. తర్వాత నెక్స్ట్ యాక్చువల్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక మంచి క్లవర్గా, టాలెంట్గా ఉన్నటువంటి ఆఫీసర్స్ని ఆయన యొక్క కాన్స్టిట్యున్సీలో అలాట్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా అన్నయ్యని సెలెక్ట్ చేసి ఇక్కడికి ఆఫీసర్గా అన్నయ్య పంపించారు. కానీ అన్ని రకాలుగా ప్రాజెక్ట్ అన్నయ్య చేస్తూ నిజంగానే చాలా బిజీగా ఉంటారు. మేము అన్నయ్యని కలవటమే చాలా రోజులు టైం తీసుకుంది. ఎందుకంటే మేము అన్నయ్యని పిలవాలి, ఫస్ట్ మళ్ళీ ఇన్విటేషన్లో పేరు వేయాలంటే ఇంకొకసారి పిలవాలి. సో అంత బిజీగా ఉన్నారన్నయ్య వాళ్ళు. అయినప్పటికీ కూడా ఎలాగో అలాగా ఒకసారి మీట్ అయ్యి అన్నయ్య దగ్గర పర్మిషన్ తీసుకున్నాము. తర్వాత సో కమిషనర్ గారు కూడా ఫస్ట్ టైము అది కూడా కొంచెం కష్టమైంది మీట్ అవ్వడం. అయినా వెళ్ళగానే అన్నయ్య ఇలా ప్రోగ్రామ్ ఉంది, మీరు రావాలి అని చెప్పగానే వెయ్యండి మా పర్వాలేదు వస్తానని అన్నారు. తర్వాత అన్నీ ఇంకొకసారి ఇన్విటేషన్ రెడీ అయిన తర్వాత పిలవటానికి మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వటానికి వెళ్ళినప్పుడు నిజంగా ఇన్ని రోజులు అంటే యాక్చువల్లీ ఇక్కడ 1997లో సెంటర్ ఓపెన్ అయిందన్నమాట. దీని యొక్క హిస్టరీ ఉంది. ఇది యాక్చువల్లీ ఓల్డ్ మెటర్నిటీ సెంటర్, అంటే మామూలుగా దీనికి డెలివరీ హాస్పిటల్ అంటారు. అంటే చాలా మంది ఇక్కడ లౌకికంగా బర్త్ తీసుకున్నారు. ఎవరైనా క్లాసుకి వచ్చినప్పుడు నేను ఇక్కడ పుట్టినాను, ఈ హాస్పిటల్లో పుట్టానని చెప్పేవారు. దీని యొక్క హిస్టరీ అక్కడ నేను చెప్తాను కళ్యాణ మండపంలో, ఎందుకంటే చాలా ఉంది కాబట్టి. వాళ్ళకి టైం లేదు కనుక నేను షార్ట్గా దీన్ని తెలియజేస్తాను. 2000 యాక్చువల్లీ 1997లో ఇక్కడ మొదట బ్రహ్మకుమారి ఇంట్రడక్షన్ అయింది సార్. 1997లో ఇంట్రడక్షన్ అయిన తర్వాత లీజులు అలాగంతా ఉన్నింది. ఎప్పుడైతే స్టార్టింగ్ ఇక్కడ సెంటర్ అయితే ఓపెన్ చేయడానికి ముందు, ఇంట్రడక్షన్ ఇవ్వటానికి ముందు ఇక్కడ పాత బిల్డింగ్ అనమాట. ఈ ప్లేస్లో బయట ఒక చిన్న బోర్డు సుదర్శనం మెడికల్ ఆఫీసర్ అని ఉండేది. అంటే అప్పుడు సెంటర్ కానీ ఏది ఇక్కడ లేదు, జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నాం అంతే. వచ్చినప్పుడు ఇక్కడ బస్ స్టాండ్లో దిగేలాగా వచ్చినప్పుడు ప్రతిసారి బిల్డింగ్ మీద నాకు దృష్టి అనమాట. ఇది ఏం బిల్డింగు ఇంత పాతగా ఉంది, ఆ బోర్డు చదివేది. సో అలాగా అది అయ్యింది. అది ఎందుకు అలా దృష్టి పడిందో బిల్డింగ్ మీద ఇప్పుడు అది తెలుస్తుంది.
మళ్ళీ 2004లో ఇదో సార్ లాగానే సరస్ సార్ వచ్చారు. సరస్ సార్ దగ్గర ఈ బిల్డింగ్ యొక్క ఇది తీసుకొని వెళ్ళాం, మాకు ఎలాగైనా కానీ ఇది మాకు ఇవ్వాలి అని. కానీ ఆ రోజు సార్ వచ్చి అది పాడైపోయింది కదమ్మా, అక్కడ కూర్చోవటానికి కూడా వ్యవస్థ లేదు, అదెందుకు అడుగుతారు మీరు? లేదు సార్, అది మెయిన్లో ఉంది, అందరూ రావటానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఇవ్వాలి అని అంటే అది కూడా ప్రయత్నం మీద అని ఒక సింపుల్ ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అని అంటే, లాస్ట్ టైంలో ఎలక్షన్ టైంలో ఇంకా ఇప్పుడప్పుడు ఎలక్షన్ జరుగుతుందంటే ఆ టైంలో మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళి మీరు ఆక్యుపై చేసేయండి, మళ్ళీ ఏదైనా కానీ మళ్ళీ చూసుకుందాం. సింపుల్ 2 వర్డ్ అన్నయ్య చెప్పారు. ఆ 2 వర్డ్ నుండి ఇక్కడికి రావడం వచ్చింది. అన్నయ్య సింపుల్గా ఒక లెటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశం అనుసారంగా ఈ యొక్క భవనాన్ని కేవలం 100 రూపాయలకి నేను వీళ్ళకి ఇస్తున్నాను, అది ఒకటి రాసేసి అన్నయ్య ఇచ్చేసి వెళ్ళిపోయారు. తర్వాత అన్నయ్య కలవటం అంతా జరిగింది. ఇప్పుడు కూడా కార్యక్రమం ఇప్పుడు కూడా అన్నయ్య మా కనెక్షన్లో అంటే మన దీని కనెక్షన్లోనే ఉన్నారు. అన్నయ్య ఇప్పుడు తెలంగాణలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉన్నారు. సో తర్వాత ఇంకా ఇది వచ్చిన తర్వాత మళ్ళీ అఫీషియల్గా వర్క్ ఎలాగ జరిగింది అంటే అది ఒక 10 years అయిందనమాట. ఆ 10 years కొంతమంది పాత వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ భవనం ఎలాగుండింది అనే విషయం అంతా కూడా. చాలా లీకేజ్, ఉండటానికి వ్యవస్థ లేదు, 2-3 సార్లు రిపేర్ చేసుకున్నా కూడా అది కుదురుతూ ఉండలేదన్నమాట, చాలా కష్టం మీద. తర్వాతనే 2015లో మన తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అఫీషియల్గా చంద్రబాబు నాయుడు యొక్క సమ్ముఖంలో ఒక చిన్న అప్పుడు స్వచ్ఛ భారత్ అని కొత్తగా ఇంట్రొడక్షన్ అయిందన్నమాట. అప్పుడు మేము ఇది సర్పంచ్గా ఇది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మేము వెళ్ళి వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసాం, ఏమంటే మేము స్వచ్ఛ భారత్ చేస్తాము అనేసి. అప్పుడు మన ఇన్స్టిట్యూషన్లో కూడా లేదు, అది ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు. అంతకుముందే మేము అడిగాం వాళ్ళ దగ్గర, ఏమ్మా మీరు అవంతా కూడా చేస్తారంటే ఏం లేదు సార్ మేము చేస్తాము, సోషల్ సర్వీస్ కూడా మాది ఉంది అని అంటే ఓకే చెప్పిన తర్వాత ఆ పరికరాలంతా మన దగ్గర లేదు. అప్పుడు మీరంతా పరికరాలు ఇస్తే మేము రెడీ అని మీరందరూ కూడా వచ్చినారు. ఆ టైంలో ఎవరెవరు వచ్చారు ఆ టైంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి? అంతా ఒక 3 స్ట్రీట్ క్లీన్ చేసాం సార్ మేము. ఇంటి లోపల ఎట్లా ఉందో బయట కూడా ఆ విధంగానే ఉండాలి. కొన్ని రోజులు క్లీన్ కాని ఒక ప్రదేశాన్ని కూడా క్లీన్ చేసాం. అప్పుడు సర్పంచ్ అన్న వచ్చారు ఇక్కడికి, వచ్చి వెంకటేష్ అన్నయ్య, ఇప్పుడు అన్నయ్య వెలుపల ఉన్నారు, అన్నయ్య వచ్చినారు. యాక్చువల్లీ ఇది కుప్పం గ్రామ పంచాయతీ బిల్డింగ్. అన్నయ్యకి ఆ బోర్డు ఒకటి చూపించా, అన్నయ్య ఇది ఉంది ఇలాగా, ఇది మీరేమైనా మీ తరపున మీరు ఉన్నారు కదా చేసి ఇవ్వండి అంటే ఆయనకి మైండ్లో ఫిట్ అయిపోయి కొన్ని రోజుల ప్రాసెస్ అయిన తర్వాత ఆ యొక్క భవనాన్ని అంటే అన్ని రకాలుగా అఫీషియల్గా చేసి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క బోర్డుని వెనకాల కూడా పెట్టాం సార్, ఎందుకంటే ఇది కుప్పం గ్రామ పంచాయతీ బిల్డింగ్ అని తెలవాలి కాబట్టి, దాని నుండే ఇది ఇక్కడ జరిగింది కాబట్టి మేము అది కూడా పెట్టాం అలాగని. సో ఈ విధంగా ఇది షార్ట్గా చెప్పానుంది. దీని యొక్క హిస్టరీ చాలా ఎక్కువనే ఉంది. మళ్ళీ తర్వాత కమిషనర్ గారికి వెళ్ళినప్పుడు అన్నయ్య దగ్గర నేను 18 hours వర్క్ చేస్తాను అని అన్నారు. ఫస్ట్ టైం కలిసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం మీట్ అయ్యాం. చాలా క్లోజ్ రిలేషన్షిప్ అనేది అంటే అంత ఇదిగా ఎవరు మాట్లాడతారు చెప్పండి ఆఫీసర్లు. ఆ మాటల్లోనే నాకు తెలిసింది వీళ్ళు ఎంత స్ట్రిక్ట్గా వర్క్ చేస్తారు అనేసి. అని వచ్చినప్పటి నుండి నేను చూస్తున్నాను ఫుల్ కుప్పం అంతా క్లీన్ అయిపోయింది. అన్న ఏమన్నారంటే నేను ఇలా చెప్తే ఇక్కడ ఏముంది స్టార్టింగ్ కదా అన్నారు. స్టార్టింగ్లోనే మాకు అంతా బాగా అనిపిస్తుంది, ఇంకా ఎండింగ్ అన్నీ ఎలాగుంటుంది అన్నయ్య యొక్క కార్యక్రమాలు అనేది మనం చూడాలి. మార్నింగ్ అవర్ లేవగానే అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. తర్వాత రాత్రిపూట క్లీనింగ్ అనేది నేను ఎక్కడ చూడలేదు ఇంతవరకు ఈ ఊర్లో. రాత్రిపూట కూడా అంత మంచిగా అన్నయ్య అన్ని, ఎందుకంటే ఫస్ట్ క్లీన్ అన్నమాట. క్లీన్ ఎప్పుడైతే ఉంటుందో మన మైండ్ కూడా క్లీన్గా ఉంటుంది అనే దానికి ఒక అన్నయ్య యొక్క సర్వీస్ అనేది చాలా అవసరం. ప్రతిరోజు రోడ్డు మీద చెత్త వేయద్దు అని వింటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అలవాటు అవుతుంది. ఎందుకంటే ఒక మున్సిపల్ ఆఫీసు నుండి అలాగా మనకు చెప్తూ ఉండడం అనేది వాళ్ళు ఏం ఊరిక పని లేకుండా చెప్పడం లేదు. ఎందుకంటే అన్ని రకాలుగా పబ్లిక్ సపోర్ట్ కూడా ఉంటేనే అది సాధ్యం అవుతుంది. సో ఈ సమయంలో కంచర్ల శ్రీకాంత్ అన్నయ్య కూడా రావాల్సి ఉంది.
అన్నయ్యనే ముందు ఉండి నడిపించాలి. యాక్చువల్లీ కలెక్టర్ గారు చెప్పారు అన్నయ్య ఉంటారు, మీరందరూ కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోండి అని. సో అన్న ఇక్కడ ఎందుకంటే సీఎం గారికి కంప్లీట్ రైట్ హ్యాండ్. ఒకడు కజ్జర్ల శ్రీకాంత్ అనేవాళ్ళు, ఇక్కడ పిడి అన్నయ్య గారి, వీళ్ళు ఇద్దరు ఒక కాంబినేషన్తో ఇక్కడ కంప్లీట్ డెవలప్మెంట్ అంతా కూడా జరుగుతుంది. అన్నయ్య ఈ టైంలో రాలేదు, ఏదో ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్ళారు. సో వాళ్ళకి కూడా స్వాగతం. మరొకసారి అన్నయ్య నేను ఇక్కడికి వస్తానని చెప్పారు. తర్వాత డిఎస్పీ పార్థసారథి గారు, అంటే వీళ్ళందరూ కూడా న్యూలీ అపాయింటెడ్ అయినప్పటికీ కూడా మంచి ఆఫీసర్స్ అన్నమాట. మాకు కలవడం కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా చాలా మంచి రెస్పెక్టబుల్గా మంచి బాగా సర్వీస్ అనేది ఇస్తున్నారు. సో అన్నయ్య కూడా నేను రానమ్మా అంటే నాకంత గెస్ట్ అవంతా వద్దు, నేను మామూలు పర్సన్గా వస్తాను, భక్తుడిగా వస్తాను అనేసి చెప్పారు. సో అన్నయ్య కూడా ఈ టైంలో వెనకాల డిఎస్పీ ఆఫీస్ ఉంది. నెక్స్ట్ టైం రేపు ఎల్లుంటే నేను వచ్చిన తర్వాత విజయవాడలో ఎక్కడ ఉన్నారని చెప్పారు, వస్తానని చెప్పారు అన్నయ్య కూడా మళ్ళీ. సో వాళ్ళకందరికీ కూడా బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం తరఫున స్వాగతం సుస్వాగతం. తర్వాత లీలా బెహెంజీ మన సబ్ జోనల్ ఇన్ఛార్జ్ ఉన్నారు. వీళ్ళు వాళ్ళకి యాక్చువల్లీ నిన్నంత హెల్త్ బాగలేదనమాట. హెల్త్ బాగలేనప్పుడు ఇప్పుడు సరి చేసుకొని వచ్చారు ఎలాగో కరెక్ట్ టయానికి. మళ్ళీ గీతా బెహెంజీ వీళ్ళు జోనల్ ఇన్ఛార్జ్, వీళ్ళు అడిషనల్ జోనల్ ఇన్ఛార్జ్. మళ్ళీ ఇంకొక సమయంలో ఈ టైంలో ఇంకొక మహారథిని గుర్తు చేసుకోవాలి. హుబ్లీలో బసవరాజ్ అన్నయ్య అనేసి వాళ్ళు హుబ్లీలో జ్ఞానలోక భవనం అనేసి ఒక చాలా పెద్ద మ్యూజియం కట్టారు. సో అన్నయ్య కూడా రావాల్సి ఉన్నది, కానీ కొన్ని కారణాల వల్ల నేను ఇంకా 2-3 డేస్ తర్వాత నేను కంపల్సరీ వస్తానని చెప్పారు. వాళ్ళకి కూడా మన బ్రహ్మకుమారి తరఫున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. ఓం శాంతి. సారీ షీలోకి ఉన్నారు హైదరాబాద్, ఎందుకంటే మెయిన్ ప్రోగ్రామ్కి వాళ్ళే మెయిన్ ప్రోగ్రామ్కి యాక్చువల్లీ షీలా అక్కయ్య గురించి చెప్పాలి అని అంటే నేను నిజంగా కుల్దీప్ సిస్టర్ గుర్తు చేసుకుంటున్నా. కుల్దీప్కి నిజంగా మన యొక్క ఏమనాలి, మన చంద్రబాబు నాయుడు గారు ముందు సీఎంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో 35 ఏకర్స్ శాంతి సరోవరానికి ఇచ్చారనమాట. అంటే 35 ఏకర్స్ గచ్చిబౌలిలో అంతా కొండల ప్రాంతం. అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ఈ రోజు అక్కడ ఎన్ని రకాలుగా సర్వీస్ అనేది జరుగుతుందంటే 15 డేస్ వీక్లీ వన్స్ ఎన్నో కార్యక్రమాలు. ఈ మధ్య నేను చూశాను భగవద్గీతది ఒకటి, శివాని సిస్టర్ ప్రోగ్రామ్ ఒకటి, మౌంట్ ఆఫ్ నుండి రాజుబాయ్ వచ్చారు, బట్టి కార్యక్రమము, మళ్ళా 20 years యానివర్సరీ జరిగింది. యాక్చువల్లీ ఇద్దరు స్టేట్ సీఎంని పిలిచారు, కానీ తెలంగాణ సీఎం యొక్క కార్యక్రమం అక్కడ శాంతి సరోవర్లో జరిగింది. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కుల్దీప్ సిస్టరు శాంతి సరోవర్లో కుల్దీప్ సిస్టర్కి రైట్ హ్యాండ్గా షీలాకే ఉంటారన్నమాట. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద కార్యక్రమాలు జరుగుతూనే ఉంటుంది. అక్కడ ఏమి జరిగినా వాళ్ళ యొక్క రైట్ హ్యాండ్ యొక్క దీంతో అక్కడ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ నిన్నటి రోజు బయట అక్కయ్య యొక్క పాంప్లెట్ అవన్నీ ప్రతి ఇంటికి నిజంగా భగవంతుడు ప్రత్యక్షం చెయ్యాలి అని అంటారు. భగవంతుడు భూమి మీద అవతరించిన విషయాన్ని అందరికీ తెలియచేయాలి అని అంటారు. దాని కొరకు ఈ యొక్క ప్లాట్ఫామ్ అంతా. సో అక్కయ్య యొక్క క్లాసు నిన్న ఉదయం విమెన్స్ కొరకు, నిన్న ఈవినింగ్ కొరకు క్లాస్ అంతా చేశారు. చాలామంది ఇంప్రెస్ అయ్యారు. వాళ్ళ యొక్క వాయిస్ కానీ మెంటల్ ఫిట్నెస్ చాలా ఈజీగా ఎవరికైనా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా నిన్నటి రోజు కంప్లీట్గా అక్కయ్య మన కొరకు వచ్చి వాళ్ళ యొక్క టైం అంతా కూడా దీని కొరకు స్పెండ్ చేశారు. సో అక్కయ్యకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదు. ఎందుకంటే వాళ్ళు ఉండేది హైదరాబాద్లో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఇవి తీసుకున్నారు, వచ్చారు. సో అక్కయ్యకి స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. ఓం శాంతి. చిన్న కరెక్షన్. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉన్న కారణంగా వచ్చినటువంటి అతిథులు తమ యొక్క భావాలను
మన అనుభవాన్ని మనతో షేర్ చేసుకోవడానికి మున్సిపల్ కమిషనర్ గారు శ్రీనివాస్ అన్నయ్య గారు తమ యొక్క భావాన్ని మనతో షేర్ చేసుకుంటారు అనుభవాన్ని. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు వికాస్ మర్మత్ ఐఏఎస్ గారు, అలాగే ఇక్కడికి ఇచ్చేసిన సోదరీమణులు అందరికి కూడా నా నమస్కారాలు. ఓం శాంతి. చాలా సంతోషం, మీరు అన్నారు టైం లేదని. మాకు వేరే పని ఏం లేదు, ఖచ్చితంగా ఎంతసేపైనా ఉంటాము. ఇంతకంటే మంచి పని మాకేం లేదు. అది ఆత్మవంచన అవుతుంది. సారు వాస్తవంగా సార్ అన్నారు డెడికేషన్ అని. సారు ఎంతో రాష్ట్ర స్థాయిలో అవకాశం ఉన్న ఆఫీసర్ ఇక్కడికి కోరి ఏరి వచ్చినారు. వారిది త్యాగం, నాది రొటీన్ డ్యూటీ వికాస్ మర్మత్ గారిది. ఎందుకంటే అది ఎక్కడికి వచ్చినా కూడా నేను పక్కవారి నుంచి సార్ నుంచి నేర్చుకుంటూనే ఉంటాను. సార్కి చెప్పను, నేర్చుకుంటూనే ఉంటాను. ఇక్కడ మీరు రాసిన 2 మాటలు చూడండి. మాటలందు తీపి, మనసునందు చేదు, మానవాళికి చేదు. చూసారా, చిన్న మంచి పెంచుకోవాలంటే కష్టం లేదు, ఖర్చు లేదు, ఇష్టం ఉంటే చాలు, అంతే. ఈ ఓల్ కాన్సెప్ట్ ఇక్కడ కూర్చొని ఓం శాంతి కాన్సెప్ట్ అంతా 2 ముక్కలు. ఇష్టం ఉంటే చాలు పక్క వాళ్ళకి సహాయం చేయడానికి. ఇది నేను ఈరోజు చూశాను, ఇది నా మనసులో ఉండిపోతుంది అంతే. అదంతే, నేర్చుకుంటూనే ఉంటాం ఎక్కడైనా. చిన్నప్పుడు నేను స్వామి వివేకానంద గారి పుస్తకం నా 1వ తరగతిలోనూ 2వ తరగతిలోనూ 3వ తరగతిలోనూ ఒకే చిన్న వర్డ్ చూశాను. ఏమని? నీకు ఇబ్బందికరమయ్యే పని పక్కవారికి చేయొద్దు, అంతే. మన జన్మ మొత్తం నువ్వు కాన్సెప్ట్ ఎత్తుకుంటే అదొక్కటి చాలు, ఫాలో అయితే. దట్ సింపుల్ ఇట్ ఈస్. ఇక మీరు ఏ వేదాంతం తీసుకోండి, ఎన్ని చదవండి, ఎన్ని పుస్తకాలు చదవండి, అదొకటి ఇదొకటి చిన్న ఇక్కడే ఉన్నాయి, 2 ఎప్పుడో చిన్నప్పుడు చూసామో అది ఫాలో అయ్యామో ఆ లైఫ్ అలా గడిచిపోతుంది. తర్వాత ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు చాలా ఆనందం. మాకుండే టెన్షన్ అంత ఈజీ అయిపోయింది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి ముఖంలో ఎంత తేజస్సు ఉన్నదంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకి చూడగానే వీళ్ళు బ్రహ్మకుమారీసు, వీళ్ళు చేసే శాంతి, ఓం శాంతి ఓం శాంతి అని మీరు ఏమంటున్నారు పక్క వాళ్ళని? కనీసం వారి ప్రవర్తనలో కానీ వాళ్ళ యొక్క జీవితంలో కానీ పక్క వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వారి జీవితం వాళ్ళు జీవిస్తున్న వాళ్ళంతా నా ఎదురుగా ఉన్నారు. అదే నిజమైన స్ఫూర్తి. ఈరోజు కావాల్సింది కూడా ప్రపంచానికి, భారతదేశానికి కాదు. ఇజ్రాయెల్ చూసినా, పక్కన ఆఫ్ఘనిస్తాన్ చూసినా, బంగ్లాదేశ్ చూసినా వాళ్ళు మనుషులే, వాళ్ళ మతం ఏదైనా కావచ్చు. మాకు ఇక్కడ కూర్చున్నా కూడా నిన్న ఒక సంఘటన జరిగింది ఎక్కడో హర్యానాలో కానీ ఎక్కడ సంఘటన జరిగినప్పుడు అక్కడ జరిగితే కూడా నాకు ఇక్కడ కళ్ళనీళ్ళు వస్తాయి. మా ఇంట్లో ఇద్దరు కూడా ఆ రెస్పాన్స్, ఆ సెన్సిటివ్నెస్ ఉండట్లేదు. ఇప్పుడు ఉండాలి. ఇక్కడ రేపు నాకు జరుగుతుందేమో అలాంటిది. అందరూ మీలాంటి వాళ్ళు సమాజం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరు దాంట్లో దైవత్వాన్ని ఎత్తుకుంటే నేను నా పనిలో 18 గంటలకు చెప్పింది అతిశయోక్తి కాదు. లాస్ట్ సార్ 2 సంవత్సరాలు అంటారు, నేను కనీసం 3 సంవత్సరాలు ఉంటాను ఇక్కడ. చివరి రోజు బదిలీ రోజు కూడా వేకువజాను 4 గంటలకు వెళ్ళి పని చేసుకొని మరలా 10 గంటలకు వచ్చి రిలీవ్ అయ్యి సంతకం మీటికి వెళ్ళవలసిందే. అలానే వెళ్తాను. నాకు పండగ లేదు, పబ్బం లేదు, ప్రతిరోజు డ్యూటీ చేస్తాను. ఆదివారం కూడా ఒక 4 గంటల పాటు, మిగతా సమయం హాయిగా ఇంట్లో కూర్చుంటాను అందరితో పాటు. ఏదో పెద్దగా గొప్పగా చేస్తున్నాను అని అనుకోవట్లేదు నేను. అది నా డ్యూటీ మాత్రమే చేస్తున్నాను. అది 18 గంటలు అంటే నా డ్యూటీ మాత్రమే. అదేదో గొప్పగాను. కాకపోతే ఆ పని చేసినప్పుడు ఇలాంటి వారు వీధుల్లో సార్ లాంటి వాడు ఒక్క మాట చక్కగా చేస్తున్నాం అంటే అది చాలు, అంతే. ఇంకంతకు మించి మాకు ఏం అక్కర్లేదు. ఖచ్చితంగా చేస్తాము. సార్ చెప్పినట్టు ఈ 3 సంవత్సరాల్లో ఈ పురపాలక సంఘాన్ని అన్ని విషయాల్లో జాగ్రత్తగా తీసుకెళ్ళి మీకే సహాయ సహకారం కావాలన్నా కూడా మీరు తప్పనిసరిగా రండి. సార్ ఉన్నారు, గౌరవనీయులు, పెద్దలు. వారు ఎంత సౌమ్యులంటే పెద్దగా మాట్లాడటం వెళ్ళలేదు, నేను కోపగించుకోవడం వెళ్ళలేదు. అది నేర్చుకున్నాను సార్ నుంచి. నా అడ్మినిస్ట్రేషన్లో నా కింద వారి పట్ల చాలా సంతోషం సార్. వికాస్ మర్మత్ సార్ అంత ఆ ఓర్పు 27 సంవత్సరాలు ఎలా వచ్చి ఉంటుంది? ఆ మనసులో వారికి అది ఫస్ట్ బై బర్త్ ఉన్నది. అలాంటివి చూసి నేర్చుకుంటూ ఉంటాం సార్ ప్రతి ఒక్కరి నుంచి. ధన్యవాదాలు. నాకు చిన్న అవకాశం ఇచ్చింది. మరొక సమయంలో, మరొక సందర్భంలో, మీకు సమయం చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మరొకసారి మాట్లాడతాను. నాకు వేదాలు తెలియవు, ఏమి తెలియకపోయినా కూడా కష్టపడే తత్వం, పని చేయడం, పక్క వాళ్ళకి వేలాది మందికి సహాయం చేసే పొజిషన్లో ఉన్నాము. లక్షలాది రూపాయలు శాంక్షన్ చేసే పొజిషన్లో ఉన్నాము. ఖచ్చితంగా మా బాధ్యత తెలిస్తే రోజుకి 4-5 సహాయం చేసిన అదే తృప్తి. ఆ తృప్తి ఎదుర్కొంటూ ఉద్యోగం చేసుకుంటూ వెళ్తాము. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు. పెద్దలు
మాకు ఈ అవకాశం ఇచ్చారు. వికాస్ పర్మత్ సార్ కూడా నాకు అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు సార్. నాకు ఈ ప్రజలందరూ అవకాశం ఇచ్చారు, మీరు అవకాశం ఇచ్చారు ఈరోజు మాట్లాడటానికి. చాలా చాలా ధన్యవాదాలు. మీరు పిలిచినందుకు, ఇక్కడికి ఈ రెండు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ, నా సోదరి సోదరులందరికీ కూడా చాలా ధన్యవాదాలు, నమస్కారాలు. శ్రీనివాస్ అన్నయ్య గారు చాలా చక్కగా చెప్పారు. మాకు ఏ వేదాలు తెలియవు అని, కానీ తెలియకపోయినా దాన్ని జీవితంలో తీసుకొస్తూ ఉన్నారు. తాము నిర్వర్తించేటువంటి కర్తవ్యం పట్ల అంత కార్యదక్షత కలిగి ఉండటం అనేది ఈనాటి రోజుల్లో అంత సాధారణమైనటువంటి విషయం కాదు. కాబట్టి మీ యొక్క కార్యదక్షతకు మా కుమారులందరి తరపు నుండి కూడా మరొకసారి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలను కూడా నేను తెలుపుతూ, నెక్స్ట్ కార్యక్రమంలో ఈ యొక్క సబ్ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆంధ్ర కర్ణాటక సబ్ జోనల్ ఇన్ఛార్జ్ అయినటువంటి త్యాగి, తపస్విని మూర్తి, మమతామయి, కరుణామయి, ప్రేమమూర్తి, మాలాంటి అనేక మంది సరెండర్ సిస్టర్స్ అందరికీ కూడాను పాలన ఇచ్చి అనేక మంది గృహస్థ వ్యవహారంలో ఉన్నటువంటి వారిని కమల పుష్ప సమాన జీవితాన్ని తయారు చేసేందుకు నిమిత్తమైనటువంటి లీలాబేన్జీ గారి యొక్క ఆశీర్వచనాలను మనం ఇప్పుడు వింటాము. ఓం శాంతి. ఈరోజు మనందరూ కూడా జ్ఞాన ఉదయ భవనంలో కూర్చున్నాము. అందులో కూడా విశేషంగా మన ధన్య వ్యక్తులు అనేసి మనం అనుకుంటాము స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి. కానీ నేనేమనుకుంటానంటే వీళ్ళందరూ కూడా పరంపిత పరమాత్మ శివుడి యొక్క సంతానము, పిల్లలు. అక్క చెప్తా ఉంటే భక్తులై వస్తామనేసి, కానీ మీరు ఎవరు కూడా భక్తులు కాదు, భగవంతుడి యొక్క పిల్లలు. భగవంతుడి యొక్క పిల్లలు అంటే ఆస్తిని ప్రాప్తిని చేసుకునేటటువంటి పిల్లలు. కానీ ఇప్పుడు మీ కర్తవ్యం మీరు చాలా బాగా లౌకికంగా ప్రవర్తిస్తూ అనేక ఆత్మకి మంచిదే చేస్తున్నారు. కానీ అందులో ఒక విశేషమైన విషయాన్ని మీరు గుర్తు పెట్టుకుంటారు. మీరు లౌకికంలో సౌండ్ పార్టీ అవునా లేదా, మీ మాట అందరూ కూడా వింటారు. కానీ మన కుప్పంలో ఈరోజు ఇంత మంచి కార్యక్రమము, ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే మన యొక్క అక్కేల త్యాగము, తపస్సు, లేక ఇల్లు ఎలా ఉండింది, హాస్పిటల్ ఎలా ఉండింది అనేసి అందరికీ కూడా తెలుసు. అయితే కూడా వీళ్ళ యొక్క పరిశ్రమం నుండి, మళ్ళా అనేక బాబా పిల్లల యొక్క పరిశ్రమం నుండి ఈరోజు మనం ఇక్కడ ఆరాంగా కూర్చున్నాము. ఇది తపస్వి భూమి, యోగ భూమి, మరి త్యాగ భూమి అయినది. ఇటువంటి భూమిలో మనమందరూ కూడా ఇటువంటి ఒక పవిత్రమైన ఇంట్లో, బాబా యొక్క ఇంట్లో మనం కూర్చున్నాము. ఇది ఒక పవిత్రమైన స్థానము, ఆశ్రమం అనేసి అంటారు. కానీ ఇప్పుడు అందరి యొక్క కర్తవ్యం ఏంటంటే ఇక్కడ ప్రతి ఆత్మలకి కుప్పంలో ఉండేటటువంటి, పరిసరంలో ఉండేటటువంటి అనేక గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. అందులో బాబా యొక్క సందేశాన్ని ప్రతి వాళ్ళకి, బాబా అంటే ఇక్కడ పరంపిత పరమాత్మ శివుడు అనమాట, వారి యొక్క అవతరణ, భగవంతుడు ఈ జ్ఞాన యోగాన్ని తెలిపిస్తున్నారనేసి ప్రతి వాళ్ళకి తెలిపించేది మన కర్తవ్యం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి శాంతి కావాలి, ప్రతి వాళ్ళకి ఆనందం కావాలి, ప్రతి వాళ్ళకి ప్రేమ కావాలి. ఎప్పుడైతే ప్రేమ, శాంతి, నెమ్మది ఉంటుందో అప్పుడు అనేక టెన్షన్ నుండి మనస్సు, శరీరము ఉంది. ప్రతి వాళ్ళకి అవసరమే కదా ఆరోగ్యం. కానీ ఎలా వస్తుంది ఆరోగ్యం? ఎప్పుడైతే పరమాత్ముడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని మనస్సు ప్రశాంతంగా పెట్టుకుంటామో అప్పుడు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అది మన అందరిది కూడా కర్తవ్యం. మీరు కూడా మీ యొక్క స్థానంలో ఉన్నారు. మళ్ళీ అక్కయ్యల ద్వారా విశేషంగా అనేక ప్రోగ్రామ్స్ మనది జరుగుతూ ఉంటుంది. అక్కడ మీరు ఒక హాఫ్ అన్ అవర్ మీరు సమయం ఇస్తే అక్కడ మీ క్షేత్రంలో మన సరోజిని అక్క, మంజు అక్క వచ్చి అక్కడ ఈశ్వరీయ జ్ఞానం, మెడిటేషన్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. అందులో మీ వర్కర్స్ మీద ఎవరైతే మీ పరిసరంలో ఉన్నారో వారికి కూడా ఇది చాలా మంచిగా జరుగుతుంది. వాళ్ళు కూడా ప్రశాంతంగా మీ తోడుగా సాటిగా ఉంటూ కర్తవ్యము వాళ్ళు కూడా నెరవేరుస్తుంటారు. అంతేకాకుండా ఇప్పుడు ఇటువంటి ఒక పవిత్రమైన కార్యం మన కుప్పంలో జరుగుతూ ఉందంటే మన యొక్క సౌభాగ్యం ఇది. మనమందరూ కూడా ఇటువంటి పవిత్రమైన స్థానంలో వచ్చి ఈశ్వరీయ జ్ఞానం ప్రాప్తి చేసుకుని మరి ప్రతి వాళ్ళకి కూడా ఈ జ్ఞానయోగాన్ని తెలిపించాలి, మనసులో శాంతి పెట్టుకోవాలి అనేది ఒక ఈశ్వరీయ సందేశం తెలిపిస్తున్నాం.
జ్ఞానోదయ భవనంలో 2 నిమిషాలు మెడిటేషన్ యొక్క అభ్యాసాన్ని శిలాక్షి గారు చేయిస్తారు. అందరూ అలర్ట్గా కూర్చోండి. తమ యొక్క మనస్సు బుద్ధిని అన్ని వైపుల నుండి దూరం చేస్తూ శ్రేష్ఠ సంకల్పాలను అంతే అందిస్తూ ఉంటారు. వాటిని అనుభూతి చేస్తూ వెళ్దాం. శిలాక్షి గారు. ओम शांति। राजयोगा मेडिटेशन एक बहुत सुंदर विधि है। इस विधि में हम विशेष अपने मन को, अपने बुद्धि को, दोनों को एकाग्र करके एक ईश्वर पिता में कनेक्ट करने से, उनके साथ मन को जोड़ने से हमारे अंदर बहुत सारी शक्तियाँ बढ़ती जाती है। जो जैसे कि कोई भी घड़ा जब आधा भरता है तो हलचल होता है। हलचल इसीलिए होता है क्योंकि वो आधा भरा हुआ है। जब हम परमात्मा निराकार ज्योति बिंदु स्वरूप है, शांति का सागर है, प्रेम का सागर है, आनंद का सागर है, ऐसे परम प्रिय परम पिता परमात्मा के साथ जब हम अपना मन का कनेक्शन जोड़ते हैं, उनको याद करते हैं, तो उस याद से हम आत्मा में, क्योंकि हम भी शरीर नहीं है, इस शरीर में रहने वाली एक चैतन्य सत्ता आत्मा है, जहाँ हमने तिलक लगाया, भ्रुकुटी के मध्य में आत्मा निवास करती है, जिसको ही अकाल तख्त भी कहा गया। तो ऐसे अकाल तख्त पर बैठने वाली आत्मा इस शरीर की मालिक होकर के राजा बन के चलाएं अपने कर्मेंद्रियों को, इसीलिए इसको राजयोग कहा जाता है। आज आत्मा अपने कर्मेंद्रियों के राजा बनने के बजाय दासी बन करके, कर्मेंद्रियों के गुलाम बन करके, उनके वश होकर के चल रही है। इसीलिए सुख शांति का अनुभव नहीं हो रहा है। परंतु जब हम परमात्मा को याद करते हैं, उस याद की शक्ति से आत्मा में एक अद्भुत ताकत भर जाता है, जिससे आत्मा अपने इंद्रियों पर राज्य कर सकती है। ना कि सिर्फ इंद्रियों पर अपने मन, बुद्धि और संस्कारों के ऊपर भी आत्मा राज्य कर सकती है। मन को भी आप कहेंगे ये संकल्प करो तो वो करेगी, नहीं करो तो नहीं करेगी। इतना कंट्रोलिंग पावर, रूलिंग पावर इस राजयोग के रेगुलर अभ्यास से हमें प्राप्त होता है। तो ऐसे राजयोग का अभ्यास हम अभी 2 मिनट के लिए करते हैं। तो सभी एकाग्र होके बैठ जाएं और हो सके तो थोड़ा सा पीठ को सीधा रखिए, है ना। स्पाइनल कॉर्ड को when we keep it erected, what happens is it gives an indication to the mind that you are on an important job. So let us go into this and just relax. Take a deep breath. लंबी श्वास लीजिए और छोड़ दीजिए। अपने आप को मन से भी, तन से भी रिलैक्स कर दे। I have nothing to do. I am just free. Give an affirmation to yourself that you are absolutely free. You have nothing to do. You are now going into your own self. Withdraw your attention even from the physical body, from your legs, your hands, your abdomen. Relax and let go of your attention. Slowly relax your chest, your shoulders and fingers. Relax. Come up, come to your neck. Relax your neck and let go of the tension. Come up, come to your face muscles. Relax your mouth, your jaws, your scalp. Relaxed. Eyes relaxed. Come to the center of the forehead.
the center of the forehead. Just sit for a while. How beautiful this is. How comfortable this is. This is the place where I can relax in the mind. Yes, I am the master of the body. I am in a light, the light which is full of peace. I am peaceful being of light. I slowly now shift my conscious towards the Supreme Almighty. I go beyond this body. With the help of my mind, I am moving towards the sky. Beyond the sky, I am flying towards my Supreme Father, who is also a light, divine light. My beloved Father Supreme, Almighty Shiva, who is ocean of peace, and I am seated very close to Him. And my Father, He's showering upon me all His peace. And on the other hand, I am receiving that peace. I'm totally absorbed in peace. I am encircled with peace. I now see myself as an embodiment of peace. Radiating peace all over. I am at peace. I slowly now come back, but I try to be the same peaceful being of light all the time. This is my decision for myself. Om Shanti, Shanti, Shanti. Thank you. వికాస్ నర్వస్ ఐఏఎస్ గారు ఇంత సమయాన్ని కేటాయించి మనందరికీ తమ అభిప్రాయాన్ని కూడా షేర్ చేస్తున్నారు. వారికి మన ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరఫున లీలా బెంజీ, గీతా బెంజీ వారి కమల హస్తాల మీదుగా ఈశ్వరీయ కానుకలు అందిస్తున్నారు. ప్రసాదాన్ని కూడా ఇస్తున్నారు. అలాగే శ్రీనివాస్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా
ధన్యవాదాలు అన్నయ్య గారికి. కమిషనర్ గారికి కూడా ఈశ్వర్య కానుకలు అందిస్తూ వారి యొక్క అత్యంత పవిత్రమైన బ్రాహ్మణుల చేతుల మీదుగా శివ భోలానాథ భండార ఉద్ఘాటన. భోలానాథ శివ పరమాత్మకి ఇక్కడ చేసేటువంటి ప్రతి పదార్థం స్వయం డైరెక్ట్ పరమాత్మ స్మృతిలో తయారు చేసేటువంటి పదార్థం. ఎలాంటి ఆహారము అలాంటి మనస్సే తయారవుతుంది. ఇప్పుడు పరమాత్మ స్మృతిలో ఇక్కడ ప్రతిరోజు భగవంతుడి యొక్క ప్రసాదం తయారవుతుంది. 12 గంటలకి ప్రతిరోజు భగవంతుడి యొక్క స్మృతిలో ప్రసాదం తయారు చేస్తే తినేటటువంటి వాళ్ళకి కూడా అది ఒక మంచి ప్రభావం, మంచి మనసు ఏర్పడుతుంది. అందుకే చూడండి, దేవాలయంలో కూడా ప్రసాదం అనేసి మనం స్వీకారం చేస్తాం. श्री बाबा की जय, ब्रह्मा बाबा की जय, ब्रह्मा बाबा की जय, जगदम्बा सरस्वती की जय, भोला भंडारा की जय, भंडारा कालकंटकदु కష్టపడి